హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము ప్రీవియస్ డిఎస్సి ఎస్జిటీలో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్ల కాన్సెప్ట్ చూద్దాం. ఇందులో భాగంగా మొదటి క్వశ్చన్ చూడండి ఏముందంటే, రెండు సంఖ్యల నిష్పత్తి 2:3 2:3 అంట. అందులో ప్రతి సంఖ్యకు 5 కలుపగా ఏర్పడే నిష్పత్తి 5:7గా మారిన ఆ సంఖ్యలు ఏమన్నాడు ఇక్కడ. అయితే మొదట రెండు సంఖ్యల నిష్పత్తి అంతా 2:3 కాబట్టి అందులో ఒక సంఖ్య 2x ఇంకో సంఖ్య 3x అనుకుందాం మనము. మరి వీటికి ఏం కలపాలి, మనం 5 కలపాలి కాబట్టి 2x + 5 బై తర్వాత 3x + 5 మరి 5 కూడితే మనకు వచ్చే నిష్పత్తి ఎంత చెప్పండి. 5:7 కాబట్టి మనం దీన్ని 5/7గా రాసుకోవచ్చు. క్రాస్ మల్టిప్లై చేస్తే వచ్చేది ఆన్సర్ అనమాట. సో 7 ఇంటూ మొత్తం అనమాట 7 2 14 x + 7 5 35 ఈక్వల్ ఇక్కడ 3x + 5 × 5 అనమాట. 3 5 15x + 5 ఎంత చెప్పండి 25 అనమాట. మరి 14x వదిలిపోతే మైనస్ అవుతుంది, 25 తొలగిస్తే ప్లస్ మైనస్ అవుతుంది కాబట్టి 35 - 25 చెప్పండి 10 వస్తుంది ఇక్కడ. అక్కడ 15 - 14x అంతా 1x వస్తుంది కాబట్టి x ఎంత మనకు 10కి సమానమైంది. కాబట్టి x 10 అయితే అప్పుడు మొదటి సంఖ్య ఎంత 2x అనుకున్నాం కాబట్టి 2x ఎంత చెప్పండి 2 × 10 అంటే 2 10 20కి సమానం అవుతుంది. అదేవిధంగా ఇంకోటి ఎంత 3 × x కాబట్టి 3 × 10 3 10 ఎంత చెప్పండి 30 అనమాట. కాబట్టి మనకు కావాల్సిన సంఖ్యలు ఏమైతే అంటే 20 మరియు 30 అనేటువంటి మనకు కావాల్సినటువంటి సంఖ్యలు. ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత రెండో క్వశ్చన్ చూడండి. రెండో క్వశ్చన్ ఏముందంటే, రూపాయలు 50,000 సొమ్ముపై మొదటి సంవత్సరానికి 8%, రెండో సంవత్సరానికి 9% చక్రవడ్డీ చొప్పున 2 సంవత్సరాల తర్వాత అయ్యేటువంటి మొత్తం ఎంత అన్నాడు ఇక్కడ. అయితే చక్రవడ్డీ ఏమైంది మనకి ఇక్కడ ప్రతి సంవత్సరం మారుతుంది. ఇక్కడ మొదటి సంవత్సరం ఎంత చెప్పండి ఇక్కడ 8% అనమాట. దీన్ని మనం R1 అనుకుంటాం అనమాట. అదేవిధంగా రెండో సంవత్సరం ఎంత చెప్పండి ఇక్కడ 9% దీన్ని R2 అనుకుంటాం మనం. మరి ఇదేం చెప్పండి P అనమాట ఇది. ఈ విధంగా ప్రతి సంవత్సరం వడ్డీ రేటు మారుతుంటే అప్పుడు మనము చక్రవడ్డీ ప్రకారము మొత్తానికి ఫార్ములా A = P × 1 + మొదటి చక్రవడ్డీ బై 100 తర్వాత 1 + రెండో సంవత్సరం చక్రవడ్డీ రేటు బై 100. మనం ఈ సూత్రం వాడతాం. మనం ఇంకోటి 3 ఇస్తే కూడా మనం 1 + R3 / 100 వాడతాం అనమాట. ఈ విధంగా వాడతాము. తర్వాత A = మరి P అంటే ఎంత 50,000 రూపాయలు కాబట్టి 50,000 రూపాయలు. తర్వాత 1 + R అంటే ఎంత ఇక్కడ మనకి 8% కాబట్టి R1 అంటే ఎంత 8 కాబట్టి 8/100. తర్వాత ఇక్కడ ఎంత చెప్పండి ఇక్కడ 1 + 9/100 అవుతుంది ఇక్కడ. తర్వాత వీటి సూక్ష్మీకరిస్తే A = 50,000. మరి వీటి కాసాగర్తి చేసి ఏమొస్తుంది చెప్పండి మరి ఇక్కడ 100 × 1 100 + 8 108. 108/100. తర్వాత ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ 100 × 1 100 + 9 109/100 అనమాట. తర్వాత క్యాన్సిల్ చేసాం 2 zeros మొత్తం 4 zeros క్యాన్సిల్ ఇక్కడ. అప్పుడు మీకు ఏముంటుంది ఇక్కడ మొత్తం మీద అంటే A = 5 × 108 × 109 అనమాట. మరి మొత్తాన్ని గుణిస్తే మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే 58,860కి సమానం కావడం జరుగుతుంది. కాబట్టి మొదటి సంవత్సరం 8%, రెండో సంవత్సరం 9% చక్రవడ్డీ రేటు వడ్డీ రేటు చొప్పున 50,000పై ఎటువంటి మొత్తం ఎంతంటే 58,860కి సమానం కావడం జరిగిందనమాట. మూడో ప్రాబ్లం చూడండి. మూడో ప్రాబ్లం ఏంటంటే, ఒకడు 3 గుడ్లు ₹16 చొప్పున కొని 16 రూపాయల చొప్పున కొన్ని గుడ్లను కొని ఇక్కడ ఒకడు 3 గుడ్లు ₹16 చొప్పున కొన్ని గుడ్లను కొని వాటిని 5 గుడ్లు ₹36 చొప్పున అమ్మగా ₹168 లాభం పొందగా గుడ్ల సంఖ్య ఎంత ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ ఫస్ట్ ఒకటి ఉన్నాడు మనకి ఏముంది ఇక్కడ మనకి కొన్ని గుడ్లను కొన్నాడు, తర్వాత కొన్ని గుడ్లను అమ్మిండు కాబట్టి వాడు అవే గుడ్లను అమ్మినాడు కాబట్టి ఇక్కడ మనకి ఏమని చెప్పండి ఇక్కడ కొన్న వేళ, తర్వాత ఇక్కడ ఏం చెప్పండి మీరు ఇక్కడ అమ్మిన వేళ ప్రకారం తీసుకున్నాం మనం. అయితే ఎంత కొన్నాడు చెప్పండి ఇక్కడ 3 గుడ్లను ₹16 కొన్నాడు. మరి 3 గుడ్ల ధర ఎంత అయిపోయింది ఇక్కడ ₹16 కాబట్టి మరి ఒక గుడ్డు ఎంత అయిపోయినప్పుడు ఒక గుడ్డు ఎంతంటే 16/3కు సమానం అవుతుంది అనమాట. అంటే 3 గుడ్ల ధర ₹16 ఒక గుడ్డు ఎంత అయిపోయినప్పుడు 16/3కు సమానం అవుతుంది అనమాట. మరి గుడ్ల సంఖ్య మనకు తెలియదు కాబట్టి గుడ్ల సంఖ్య మనము x అనుకుందాం మనం. ఓకేనా, గుడ్ల సంఖ్య ఫస్ట్ మనం x అనుకుందాం మనము. మరి 3 గుడ్ల ధర ₹16 ఒక గుడ్డు ఎంత అయిపోయింది ₹16/3 అనమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి ఇక్కడ అమ్మిన వేళ ఏముంది ఇక్కడ 5 గుడ్ల ధర ఎంత కమ్మింది చెప్పండి వాడు 5 గుడ్లు మొత్తానికి వాడు ₹36 కమ్మిండు అనమాట. అదేవిధంగా ఒక గుడ్డు ఎంత కమ్మింటాడు చెప్పండి అప్పుడు వాడు ₹36/5 కమ్మింటాడు అనమాట. అయితే మరి గుడ్ల సంఖ్య మొత్తం x ఉన్నప్పుడు ఒక గుడ్డు ₹16/3 కొంటేవాడు. మరి x గుడ్లను కొన్నటువంటి ధర ఎంతంటే మొత్తము x గుడ్ల ధర ఎంతంటే 16 × x/3 అన్నమాట. ఇదేందుకు కూడా వాడు కొన్నటువంటి వేళ x గుడ్లను వాడు 16/3 కొన్నాడు అనమాట. అదేవిధంగా ఒక గుడ్డు ₹36/5 అమ్మినట్లయితే మరి x గుడ్లను అమ్మినటువంటి వేళ ఎంతంటే దీని కూడా సేమ్ అంతే ఇక్కడ 36x/5 రాసుకుంటాం మనం. కాబట్టి x గుడ్లను అమ్మిన వేళ అంటే 36x/5 అనమాట. ఇదేమో కొన్న వేళ ఇదేమో అమ్మిన వేళ అనమాట. అయితే మనకేమొచ్చింది చెప్పండి ఇక్కడ ఇంతకు అమ్మితే వానికి వచ్చిన లాభం ఎంత అంటే ₹168 అంటే అర్థమైంది ఇక్కడ
లాభం ఎట్లా వస్తుంది చెప్పండి, అమ్మిన వెలకి మనము కొన్న వెలని తీసేస్తే మనకు వచ్చేటటువంటి లాభం కాబట్టి సో వీటి మధ్య తేడా ఎంతకు సమానం అంటే ఇక్కడ మనకు 168కి సమానం అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ రాసు చూడండి ఇక్కడ సో 36x/5 అంటే ఎక్స్ గుడ్లను అమ్మినటువంటి వేల మైనస్ ఎక్స్ గుడ్లను కొన్నటువంటి వేల 16x/3 ఈక్వల్ ఎంత అయిపోయింది ఇక్కడ మొత్తం వీటి మధ్య తేడా ఎంతంటే సో లాభానికి సమానం కాబట్టి లాభం ఎంత వచ్చింది మనకి 168 కాబట్టి మొత్తము 168కి సమానం చేసుకుంటాం అన్నమాట మనం. తర్వాత సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ సో ఈ మొత్తం మీద కాస్ కింద 5 × 13 15 అవుతుంది ఇక్కడ. తర్వాత క్రాస్ మల్టిప్లై చేస్తే 3 × 36 ఇక్కడ మొత్తము సో 108x వస్తుంది ఇక్కడ 16 సో 80x అనమాట. ఈక్వల్ చెప్పండి ఇక్కడ 168కి సమానం అవుతుంది. మరి 108 - 18 వస్తుంది చెప్పండి 28x వస్తుంది. సో 28x ఈక్వల్ ఎంత అంటే 168 సో ఇంటూ 15 అనమాట. మళ్ళీ ఎక్స్ ఏమొస్తుంది చెప్పడు సో 168 × 15 సో 28 క్యాన్సల్ చేస్తే వచ్చేదా మనకు ఆన్సర్ అనమాట. తర్వాత 28 ఎక్క 28 6 సో 168 తర్వాత ఇంటూ చేస్తే వస్తుంది 15 × 6 మొత్తం 90 రూపాయలు కాబట్టి సో వాన్ దగ్గర ఉన్నటువంటి మొత్తం వాడు కొన్నటువంటి గుడ్ల సంఖ్య మొత్తం ఎంతంటే 90కి సమానం కావడం జరిగింది. కాబట్టి మొత్తం గుడ్ల సంఖ్య సో 90 అనమాట. అయితే ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ క్వశ్చన్ ఏముందంటే ఒక మెకానిక్ పాత బైక్ను రూపాయలు 21,300 రూపాయలకు కొని రూపాయలు 5,800 రూపాయలు మరమ్మతులకు వెచ్చించి దానిని 33,604 రూపాయలకు అమ్మిన అతను సో పొందినటువంటి లాభ శాతం ఎంత అన్నట్టు ఇక్కడ అయితే చూడండి. ఇక్కడ బైక్ను మొత్తం కొన్నటువంటి విల ఎంత అయిపోయింది ఇక్కడ 21,300 రూపీస్ కొన్నాడు. తర్వాత దానికి సో రిపేర్ మరమ్మతు అంటే అర్థమైంది రిపేర్ అనమాట. సో దానికి చేసిన ఖర్చు ఎంత అయిపోయింది 5,800 రూపీస్ అనమాట. అప్పుడు మొత్తం మీద వాడు పెట్టినటువంటి ఖర్చు ఎంత అయిపోయినప్పుడు సో 27,100 రూపీస్ అంటే సో మోటార్ బైక్ పైన వాడు చేసినటువంటి ఖర్చు ఎంత మొత్తం 27,100 రూపీస్ అనమాట. దీని ఏమంటే మామూలుగా దీన్ని సో కొన్న వేల అని అంటారు. అదేవిధంగా ఎంత కమ్మని చెప్పండి అమ్మిన వేల ఎంత చెప్పండి సో అమ్మిన వేల 33,604 రూపాయలకు సమానం అనమాట. వీటి మధ్య తేడా ఏమవుతుందంటే మనకు సో లాభానికి సమానం అవుతుంది కాబట్టి లాభం ఈజ్ ఈక్వల్ టు అమ్మిన వేల మైనస్ కొన్న వేల కాబట్టి సో 33,604 మైనస్ 27,100 అనమాట. తీసేస్తే మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే 6,504 రూపీస్ మనకు వస్తున్నమాట. ఇదేంటి మనకి ఇది సో లాభం అనమాట. ఇది కానీ మనకేమంటే ఇక్కడ సో లాభ శాతము అన్నాడు కాబట్టి లాభ శాతం ఫార్ములా మీకు తెలుసు. సో లాభ శాతం ఈజ్ ఈక్వల్ టు లాభం బై కొన్న వేల ఇంటూ 100 అనమాట. మరి లాభం అంటే ఎంత ఇక్కడ 6,504 బై సో కొన్న వేల ఎంత అయిపోయింది 27,100 ఎందుకంటే మొత్తం రెండు కలిపి తీసుకోవాలి మనం. ఇంటి ఎంత అయిపోయింది ఇక్కడ 100 అనమాట. సో లాభ శాతం ఈజ్ లాభం బై కొన్న వేల ఇంటూ 100 అనమాట. ఇప్పుడు 0 క్యాన్సిల్ చేస్తే 2 zeros క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ అప్పుడు మనకి మిగిలిన వేల ఏంటంటే 6,504 తర్వాత సో బై 271 అనమాట. క్యాన్సిల్ చేసుకోవచ్చు మనం. మరి క్యాన్సిల్ చేయడానికి మీకు రాకుంటే ఏం చేస్తే సింపుల్గా మీరు రాకుంటే మీరు సో లవాన్ని హారంతో భాగిస్తే వచ్చేది ఆన్సర్ అనమాట. 271 మనము 6,504ని మనము భాగిస్తే వచ్చేటువంటిది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. 271 2 ఎంత వస్తుంది అప్పుడు 542 అనమాట. సో 8,1,1 118 తర్వాత సారీ ఇక్కడ దశకం ఇచ్చింది కాబట్టి 0 వస్తుంది 108 వస్తుంది 108 తర్వాత 4 అంటే 1,084 అనమాట. తిరిగి 271 4 ఎంత వస్తుంది అప్పుడు సో 1,084 అంటే మనకు వచ్చే శేషం 0 కాబట్టి మనకు వచ్చినటువంటి భాగఫలం ఏదైతే ఉంటుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. కాబట్టి సో లాభ శాతం ఎంత అంటే 271 270 24 కాబట్టి సో 24% లాభ శాతం రావడం జరిగింది. కాబట్టి ఆన్సర్ ఏమంటే మనకు సో 24% అనమాట. నెక్స్ట్ 5వ క్వశ్చన్ చూడండి. 5వ క్వశ్చన్ ఏమంటే ఒక సంఖ్యలో 3/5వ భాగము ఆ సంఖ్యలో 2/7వ భాగం కంటే సో 44 ఎక్కువ అయితే ఆ సంఖ్య ఏదండి ఇక్కడ. మరి మనకు కావాల్సిన సంఖ్య x అనుకుందాం మనము. ఎక్స్లో 3/5 వంతు అంటే వస్తుంది చెప్పండి అప్పుడు సో 3x/5 అనమాట. ఎంతకు సమానం చెప్పండి ఇది సో 2/7వ వంతు కంటే 44 ఎక్కువ ఉంది కాబట్టి ఏం చేస్తాం మనము సో 2x/7 + 44 చేస్తే 2 ఈక్వల్ అవుతాయి అనమాట. మరి రిజల్ట్కి వస్తే మైనస్ అవుతుంది కాబట్టి 3x/5 మైనస్ 2x/7 ఈక్వల్ ఎంత ఇక్కడ 44కి సమానం అవుతుంది అనమాట. మరి వీటిని కాసాగట్టమని 7 35 తర్వాత క్రాస్ మల్టిప్లై 7 3 21x మైనస్ 5 2 10x ఇక్కడ సో ఈక్వల్ ఎంత ఇక్కడ 44 అనమాట. మరి తీసేసి ఏమొస్తుంది మనకు 21x - 10x అంటే 11x ఈజ్ ఈక్వల్ ఎంత 44 × 35 గుణిస్తుంది ఇక్కడ 35 అనమాట. క్యాన్సల్ చేస్తే 11 11 4 కాబట్టి x ఈక్వల్ ఎంత ఇక్కడ 35 × 4 34 ఎంత అయిపోయింది 140 కాబట్టి మనకు కావాల్సినటువంటి సంఖ్య ఏంటంటే 140కి సమానం కావడం జరిగిందనమాట. తర్వాత 6వ లెక్క చూడండి. 6వ లెక్క ఏముందంటే సో 6 అంకెల సంఖ్యలో పరిపూర్ణ వర్గమైనటువంటి కనిష్ట సంఖ్య ఏదనంటే ఇక్కడ అయితే మీకు తెలుసు 6 అంకెల కనిష్ట సంఖ్య అని చెప్పండి ఇక్కడ మనకు 1,00,000కు సమానం అవుతుంది అనమాట. ఇది మనకు 6 అంకెల కనిష్ట సంఖ్య అనమాట. అయితే ఈ 6 అంకెల కనిష్ట సంఖ్యలో వచ్చేటువంటి మొట్టమొదటి వర్గ సంఖ్య ఏదన్నారు ఇక్కడ అంటే 6 అంకెల సంఖ్యలో వచ్చేటువంటి అతి చిన్న అంటే మొట్టమొదటి వచ్చేటువంటి కనిష్ట సో వర్గ సంఖ్య ఏదన్నారు ఇక్కడ. అయితే మనం ఏం చేస్తాం ఫస్ట్ మనము ఈ 6 అంకెలు అయితే ఏదైతే ఉంటుందో సో 1 lakh ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ మనం వర్గమూలాన్ని కనుక్కుందాం మనము. అయితే దీనికి వర్గమూలం రాదు కాబట్టి వర్గమూలం లేదు కాబట్టి
ఎందుకంటే మనకి 4 జీరోస్ ఇక్కడ 5 జీరోస్ రాదనమాట ఇక్కడ మనము. సో రెండు అంకెలైన బార్ తీసుకుంటే మనం దీనికి ఫస్ట్ మనం భాగాహార పద్ధతి ప్రకారం వర్గమూలం కనుక్కుందాం మనము. సో ఇక్కడ మనకు 1 ఉంది, ఇక్కడ 10 ఉంది ఇక్కడ. సో 10కు దగ్గరకు వచ్చే వర్గమూలం చెప్పి 3 కాబట్టి సో 3 9 తీసుకుంటే ఇక్కడ మనకు వచ్చేటువంటి శేషం ఎంత 1. నెక్స్ట్ 2 జీరోస్ తీసుకుంటే ఇక్కడ తర్వాత ఈ 3కి 3 కలపాలి కాబట్టి 3 వస్తే 6 వస్తుంది ఇక్కడ. తర్వాత 6 పక్కల 1 రాస్తే సో 100కు దగ్గరకు వచ్చేటువంటి విలువ ఏమొస్తుంది, 6 పక్కల 1 రాస్తే ఇక్కడ 1 రాస్తాం మనం. 61 1 జా సో 61. అప్పుడు మనకు వచ్చేటువంటి శేషం ఎంత అంటే 39 అనమాట. నెక్స్ట్ ఏం చేసిన తర్వాత 2 జీరోస్ దించుకుంటే ఇక్కడ మనం తర్వాత ఈ 1 కలపాలి మనం, 62 వస్తుంది అనమాట. మరి 62 పక్కల మనం ఎంతైతే విలువ రాస్తుందో దాంతో గుణించాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 62 పక్కల 6 రాసిన అనుకోండి, దీన్ని 6తో గుణిస్తే మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే సో 3756 అనమాట. ఇది వస్తుందన్నమాట. అయితే సో మనకు వచ్చేటువంటి విలువ దీనికంటే చిన్నగా ఉందంటే అర్థమైంది, ఇక్కడ మనకి ఎంతో కొంత శేషం మిగులుతుందనమాట. ఆ శేషాన్ని మనము దీని నుంచి తీసేస్తే మనకు వచ్చేటువంటిది ఇది వర్గ సంఖ్య అవుతుందంటే అర్థమైంది ఇక్కడ. సో 316 అంటే మనకు వచ్చేటువంటి శేషం ఎంతో కొంత దేని నుంచి తీసేయాలి మనం, 1 లక్ష నుంచి తీసేయాలి మనము. అయితే మనకి ఏమవుతుంది, వర్గ సంఖ్య అవుతుంది, కానీ మనకు అది 6 అంకెల సంఖ్య కాకుండా 5 అంకెల సంఖ్య అవుతుంది. కాబట్టి అది తీసుకోకుండా ఏం చేస్తామంటే మనము సో ఈ వచ్చినటువంటి విలువ కంటే కొద్దిగా పెద్ద విలువ తీసుకుంటాం. అంటే 6 తర్వాత వచ్చేటువంటి సంఖ్య అని చెప్పండి, అంకె అని చెప్పండి 7 కాబట్టి సో 62 పక్కల మనం 7 తీసుకుంటే 7తో గుణిస్తాం మనం. అప్పుడు మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే 4389 వస్తుంది అనమాట. ఇప్పుడు రాసిన ఇక్కడ 62 పక్కల 7 రాసి ఇక్కడ కూడా 7తో గుణించాలి మనం. కాబట్టి సో 627 7తో చెప్పండి ఇక్కడ సో 4389 అనమాట. మనకు వచ్చేటువంటి శేషం ఏంటంటే సో దీంట్లో పోకుండా ఏం చేస్తాం, మనం రివర్స్ తీసేస్తే మనకి ఏమొస్తుందంటే సో -489 అనమాట. కాబట్టి ఈ వచ్చేటువంటి శేషం ఏదైతే ఉంటుందో ఈ శేషాన్ని మనము ఈ 1 లక్షకి కలపాలి. అప్పుడు మనకు కలిపితే వస్తే చెప్పండి అప్పుడు సో 1 లక్ష తర్వాత 1,489. కాబట్టి ఇది మనకు పరిపూర్ణ వర్గ సంఖ్య అవుతుందన్నమాట. ఇదేం చెప్పండి, కనిష్ట 4 అంకెల వర్గ సంఖ్య. మరి దీని వర్గమూలం ఎంత చెప్పండి, 317కు సమానం కావడం జరుగుతుంది. కాబట్టి అతి చిన్న 6 అంకెల వర్గ సంఖ్య ఏమంటే మనకు 1,489 1,0489 అనమాట. మరి దీని వర్గమూలం ఎంత అంటే 317కి సమానం కావడం జరుగుతుంది. తర్వాత 7వ క్వశ్చన్ చూడండి, ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్ చూడండి. 7వ క్వశ్చన్ ఏమందంటే 486x7 అనేటువంటి 5 అంకెల సంఖ్య 9 చేత నిశ్శేషంగా భాగించబడాలంటే x స్థానంలో ఉండవలసినటువంటి సరి సంఖ్య ఏదన్నది ఇక్కడ. అయితే మీకు తెలుసు ఏదైనా ఒక సంఖ్య 9 చేత భాగించబడాలంటే ఏం కావాలంటే మనకు సో వాటిలో ఉన్నటువంటి అంకెల మొత్తం కూడా 9గా గుణిజం కావాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కలుపుతాం మనము. సో 4 + 8 + 6 + సో x + 7 అనమాట. మొత్తం పూర్తి ఏమొస్తుంది ఇక్కడ మనకు సో 10 18 19 25 ప్లస్ ఎక్స్ వస్తుందన్నమాట. అయితే ఎక్స్ ఉన్న ప్లేస్లో ఎంత రాస్తే మనం అది మనకు 9 గుణించం అవుతుంది చెప్పండి ఇక్కడ. సో 2 రాస్తే అంటే ఎక్స్ ఉన్న ప్లేస్లో మనం 2 రాస్తే అప్పుడు ఏమైతే చెప్పండి, అది 25 + 2 అంటే 27 వస్తుంది. కాబట్టి 27 ఏమైంది మనకి అది 9 కంలో వచ్చేటువంటి గుణిజం. కాబట్టి మనం ఎక్స్ ప్లేస్లో రావాల్సినటువంటి కనిష్ట సంఖ్య ఎంత మనకు సో 2కు సమానం కావడం జరిగింది. కాబట్టి ఆప్షన్ 3 మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 8th ప్రాబ్లం చూడండి. 8th ప్రాబ్లం ఏంటంటే 2 సంఖ్యల గాసాబా 18 భాగాహార పద్ధతిలో గాసాకు కనుగొనుటలో మొదటి 4 భాగాఫలాలు సో 2, 1, 2, 2 అయినా ఆ సంఖ్యలు ఏమైనా ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ మనకు వచ్చినటువంటి గాసాబా ఎంత అయిపోయింది ఇక్కడ 18 అనమాట. గాసాబా 18 మనకు సంబంధించి గాసాబా లేదా గాసాక ఇది 18కి సమానమైంది. మనకు వచ్చినట్టు భాగాఫలాలు ఏమైనా అయిపోయింది ఇక్కడ సో 2, 1, 2, 2 అనమాట. అంటే అర్థమైంది ఇక్కడ మొదటిగా వచ్చినటువంటి భాగఫలం 2, చివరిగా వచ్చే భాగఫలం ఎంత ఇక్కడ 2 అనమాట. కాబట్టి నేను చేస్తాను అంటే దీన్ని రివర్స్ రాసాను, ఫస్ట్ ఇక్కడ నుంచి రాసాను ఇక్కడ. సో చివరిగా వచ్చే భాగఫలం 2, దాని తర్వాత వచ్చే భాగఫలం మళ్ళీ 2, సో దాని తర్వాత 1, దాని తర్వాత 2 అనమాట ఇక్కడ. ఇవి మనకు చివరిగా వచ్చేటువంటి భాగఫలాలు చివరి నుంచి మొదటి వరకు అనమాట ఇవి. అయితే మనకు చివరిగా వచ్చినటువంటి ఏదైతే విభాజకం ఉంటుందో అదేమైతే అది మనకు గాసాబాకు సమానం అవుతుంది. కాబట్టి ఇక్కడ గాసాబా అంటే 18 తీసుకున్నాం మనము. అయితే మనకి సో యూక్లిడ్ భాగాహార సూత్రం ఉంటుంది, అదేమంటే A = సో BQ + R అనమాట. ఇందులో సో చివరిగా మనకు గాసాబా ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఏం చెప్పండి మనకు శేషం అనేటువంటి 0 అవుతుందన్నమాట. ఇక్కడ R అంటే శేషం అవుతుంది, A అంటే విభాజ్యము, B అంటే విభాజకం, తర్వాత Q అంటే భాగఫలం అనమాట. అయితే ఇవన్నీ కూడా భాగఫలాలు ఇవన్నీ కూడా. అయితే మనకు వచ్చినటువంటి చివరి విభాజకం అయితే ఇక్కడ 18 కాబట్టి సో A ఇక్కడ B అంటే 18 తీసుకుంటాం మనం. 18 ఇంటూ చివరిగా వచ్చేటువంటి భాగఫలం ఎంత 2 కాబట్టి 18 × 2 ప్లస్ చివరిగా వచ్చే శేషం ఎంత అని చెప్పినా మీకు 0 కాబట్టి 0 అవుతుంది అనమాట ఇది. మరి ఏ అంటే ఇప్పుడు 18 అంటే 36 అవుతుంది అనమాట. తర్వాత ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాం మనం, దీనికంటే ముందు ఏమొస్తుందంటే ఈ చివరిగా వచ్చినటువంటి ఏదైతే ఉందో దాన్ని మనం Bగా తీసుకుంటాం మనము. చివరిగా వచ్చినటువంటి ఈ యొక్క విభాజకాన్ని ఏం తీసుకుంటాం మనం, Rగా తీసుకుంటాం మనం. కాబట్టి మళ్ళీ A = సో BQ + Rగా తీసుకుంటే ఇందులో ఇప్పుడు B అంటే ఏం రాస్తాం మనం, చివరిగా వచ్చినటువంటి నెక్స్ట్ వచ్చినటువంటి ఈ విలువను రాస్తాం మనం 36 ×
క్యూ అంటే భాగఫలం సెకండ్ భాగఫలం మనకి ఎంత చెప్పండి ఇక్కడ సో 2 కాబట్టి 2 ప్లస్ ఇక్కడ ఆర్ అంటే ఏం తీసుకుంటాం మనం ఈ 18 తీసుకుంటాం మనం 18 ఇక్కడ సో ఈ మొత్తం ఏంటంటే 36 అంటే 72 ప్లస్ 18 అంటే 90 అనమాట. కాబట్టి సో ఏ అంటే మనకి ఎంత చెప్పండి 90 వచ్చింది అనమాట. ఇప్పుడు చెప్పండి మనకు రెండు భాగఫలాలు అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ మళ్ళీ మనం బి అనుకుంటాము. ఇక్కడ వచ్చినటువంటి విభాజకాన్ని ఏమనుకుంటాం మనము సో ఆర్ అనుకుంటాం అనమాట. తర్వాత మన ఏ ఈజ్ ఈక్వల్ టు సో బీక్యూ ప్లస్ ఆర్లో మళ్ళీ ఇప్పుడు ఏ కనుక్కోవాలి కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ బి అంటే ఎంత 90 తర్వాత ఇంటూ నెక్స్ట్ వచ్చిన భాగఫలం ఎంత అయిపోయింది సో 1 ఉందా ఇక్కడ ఈ 1 తీసుకుంటా 90 ఇంటూ 1 ప్లస్ ఎంత అయిపోయింది 36 అనమాట. ఇప్పుడు మనకు వచ్చేది అంటే 90 ఇంటూ 1 90 ప్లస్ 36 ఎంత సో 126 అనమాట. మళ్ళీ ఇదేకి సమానం అవుతుంది. సో ఇప్పుడు 90 అంటే ఏం తీసుకుంటాం మనం బీగా తీసుకుంటాం మనం. తర్వాత సో 126ని బీగా తీసుకుంటాము. నెక్స్ట్ 19 తీసుకుంటాం ఇక్కడ మనం 90ని ఆర్గా తీసుకుంటాం మనము. సో చివరిగా వచ్చేటువంటి విలువ అనమాట ఇది ఏ ఈజ్ ఈక్వల్ మళ్ళీ బీక్యూ ప్లస్ ఆర్ ప్రకారము మరి బి అంటే ఎంత సో 126 ఇంటూ మనకి లాస్ట్ వచ్చినటువంటి ఫస్ట్లో వచ్చినట్టు భాగఫలం ఎంత 2 కాబట్టి సో 2 తీసుకున్న ప్లస్ శేషం ఎంత చెప్పండి 90 అనమాట. ఇక్కడ మరి 126 2 ఎంత చెప్పండి సో 252 ప్లస్ 19 చెప్పండి 342 అవుతుంది. కాబట్టి సో ఇది మనకున్నటువంటి సో ఒక విలువ. దాని తర్వాత వచ్చేటువంటి విలువ ఏమవుతుంది ఇంకోటి మనకి 90 అనేటువంటిది మనకి సెకండ్ విలువ అనమాట. 126 కాబట్టి 126 అనమాట. ఈ 126 342 ఇవి మనకు కావాల్సినటువంటి సంఖ్యలు అనమాట. సో 126 తర్వాత 342 సో ఈ రెండింటి యొక్క గాసాబా 18 అవుతుంది. మరి వాటిని 126 లేదా 342 భాగిస్తే వచ్చేటువంటి భాగఫలాలు 2122కు సమానం కావడము జరుగుతాయి అన్నమాట. తర్వాత 9th క్వశ్చన్ చూడండి. 9th క్వశ్చన్ ఏంటంటే పట్టిక ఇచ్చింది ఇక్కడ. సో ఎక్స్ కామా ఎఫ్ ఇక్కడ ఎక్స్ అంటే తరగతి మధ్య విలువలు, తర్వాత ఎఫ్ అంటే పౌనపుణ్యాలు అనమాట. పై దత్తాంశం అంకం మధ్య 30 తర్వాత పౌనపుణ్యాల మొత్తం 30 అయితే ఏ కామా బి విలువలు వెళ్తుంది ఇక్కడ. మరి పౌనపుణ్యాల మొత్తం అంటే ఇవన్నీ కలపాలి కాబట్టి మనము 5 ప్లస్ ఏ ప్లస్ 10 ప్లస్ బి ప్లస్ 7 మొత్తం కూడితే మనకి ఎంత వస్తుంది ఇక్కడ 5 ప్లస్ 10 15 15 ప్లస్ 7 సో 22 ప్లస్ సో ఏ ప్లస్ బి అంటే పౌనపుణ్యాల మొత్తం ఎంతకు సమానం మనకి ఇది 30కి సమానం కాబట్టి 30 రాస్తుంది ఇక్కడ. దాని నుంచి మనకి ఏమొస్తుంది చెప్పండి ఇప్పుడు సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మనకు 30 - 20 అయితే 8 వస్తున్నాడు. కాబట్టి సో ఏ ప్లస్ బి విలువ మనకి ఎంత అంటే 8కి సమానం పక్కన పెట్టేద్దాం మనం. తర్వాత మళ్ళీ ఏమిచ్చింది ఇక్కడ సో అంకం మధ్యం కూడా 30కి సమానం ఉంటుంది. అంకం మధ్యం అంటే ఇక్కడ సో మీకు తెలుసు ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ అనమాట. ఇవేం చెప్పండి పౌనపుణ్యాల మొత్తానికి సమానం అవుతుంది. వీటి మొత్తం మనకు సో 30 ఇచ్చింది ఆల్రెడీ ఇక్కడ. మరి ఎక్స్ బార్ అంటే ఎంత అంకం మధ్య 30 కాబట్టి సో 30 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ అంటే ఏం చేయాలి మనము సో ఈ రెండు గుణించి మనం కలుపుతూ పోవాలన్నమాట. మరి 10 ఇంటూ 5 ఎంత 15 50 వస్తుంది. సో 50 ప్లస్ 10 ఇంటూ 20 ఇంటూ ఏ 20 తర్వాత సో 30 ఇంటూ 10 300 ప్లస్ తర్వాత 40 ఇంటూ బి 40 బి ప్లస్ తర్వాత 50 ఇంటూ 7 350 బై సో పౌనపుణ్యాల మొత్తం ఎంతకు సమానం ఇది మొత్తం మనకి 30కి సమానం కాబట్టి ఇక్కడ సిగ్మా ఎఫ్ఐ అంటే నాకు డైరెక్ట్గా 30 రాస్తుంది ఇక్కడ 30 రాసిన ఇక్కడ. తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ 30 ఇంటూ 30 ఎంత అయిపోయింది 900 అవుతుంది ఇక్కడ. సో 900 ఈక్వల్ టు 50 ప్లస్ 300 ప్లస్ 350 మొత్తం ఎంత అయిపోయింది 700 ప్లస్ ఏమని చెప్పండి ఇక్కడ సో 20A ప్లస్ 40B ఉంది ఇక్కడ. తర్వాత ఈ 700 కోసం ఏమవుతుంది మైనస్ అవుతుంది అనమాట. -200 అవుతుంది ఇక్కడ తీసేస్తే మనము. సో ఇక్కడ ఏముంది ఇక్కడ సో 200 ఈక్వల్ టు 20 కామన్ తీసి ఏమంటుంది చెప్పండి లోపల ఇప్పుడు సో ఒక ఏ ఉంటుంది ప్లస్ 2B ఉంటుంది ఇక్కడ. తర్వాత 21 × 20 10 ఇక్కడ. అప్పుడు మనకు వచ్చే విలువ ఏంటంటే సో ఏ ప్లస్ 2B ఈజ్ ఈక్వల్ టు 10కి సమానం కావడం జరిగింది. మరి మొదట మనకి ఏమొచ్చింది చెప్పండి ఇక్కడ సో ఏ ప్లస్ బి ఈక్వల్ 8 వచ్చింది కాబట్టి దాని నుంచి మనం తీసుకుంటే ఇక్కడ మనం ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు మనకి 8కి సమానం కాబట్టి సో 2 మైనస్ చేస్తే మనకు వచ్చేది ఆన్సర్ అనమాట. సో మైనస్ చేస్తే ఏ క్యాన్సిల్ ఇక్కడ. మరి 2B - B ఎంత అయిపోయింది ఒక బి వస్తుంది. బి ఎంత అయిపోయింది 10 - 8 అంటే సో 2కి సమానం అవుతుంది. కాబట్టి B2 అయితే మరి B2 అయితే ఏంత చెప్పండి అప్పుడు సో 2 + 6 = 8 కాబట్టి మనకి ఏ అవుతుంది చెప్పండి ఏ = 6 అవుతుంది. కాబట్టి ఏ = 6 సో B = 2కు సమానం కావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ 10వ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ చూడండి. 10వ క్వశ్చన్ ఏమంటే 10, 75, డాష్ సో వీటి యొక్క మధ్యగతం ఎంత అన్నాడు. ఫస్ట్ ఏం చేస్తాం మనం మధ్యగతం అంటే ఇచ్చినట్టు దత్తాంశంలో రాష్ట్రం కూడా ఫస్ట్ మనము ఆరోహణ క్రమంలో రాస్తాం అనమాట. అంటే చిన్న చిన్న రాసుకుంటూ పోతాం మనము. మరి మొదటగా వచ్చి ఏం చెప్పండి ఇక్కడ 3 వస్తుంది. తర్వాత సో 4, 9, 10, 12, 15 తర్వాత 17, 27 తర్వాత సో 47 తర్వాత 48 తర్వాత సో 75 తర్వాత సో 81 ఇవి మనకు వచ్చేటువంటి ఆరోహణ క్రమంలో ఉన్నటువంటి దత్తాంశాలు రాశులు అనమాట. అయితే ఇది మధ్యగతం అంటే ఏం చేస్తాం మనం వీటి సంఖ్య మొత్తం ఉంటుంది ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 కాబట్టి ఏం చేస్తాం మనము సో ఇక్కడ 5 ఇక్కడే వదిలిపెట్టేసి మనకు వచ్చేటువంటి మధ్య విలువలు ఏమని ఇక్కడ సో ఇక్కడ 5 5 పోతే ఇక్కడ మనకు 15 17 ఉన్నాయి కాబట్టి 15 17ల మధ్య వచ్చేటువంటి విలువ ఏం చెప్పండి 16 అవుతుంది. కాబట్టి
సో మధ్యగతం మనకు 16కు సమానం అవుతుంది. లేదంటే ఈ రెండింటి సగటు కూడా మనకు 15 + 17/2 ఈక్వల్ టు కూడా మనకు 16కు సమానం కావడం జరుగుతుంది. కాబట్టి సో మధ్యగతం 16 అయింది. తర్వాత 11th క్వశ్చన్ చూడండి. ఇది కూడా ఈజీ క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చింది ఇక్కడ 27a³ + 64b³ యొక్క కారణాంకాలు ఇవ్వనండి ఇక్కడ. అయితే ఇవి దేనిలా ఉందంటే మనకు ఫార్ములా ప్రకారం ఉందన్నమాట. సో a³ + b³ ప్రకారం ఉంది ఇది. మరి a³ + b³ ఫార్ములా ఏం చెప్పండి. సో a + b × a² - ab + b² అనమాట. ఇది మనకు ఫార్ములా అనమాట. అయితే చూడండి ఇక్కడ ప్లస్ ఉంటే మొదటగా ప్లస్ రావాలి, తర్వాత మైనస్ వస్తుంది అనమాట ఇక్కడ. మరి దీని దాకా రాసేమొస్తుంది. ఇప్పుడు 27 రాసుకోవచ్చు, మనం 3³ రాసుకోవచ్చు. కాబట్టి సో మొత్తానికి క్యూబ్ రాసేమొస్తుంది. సో 3a³ రాసుకోవచ్చు ప్లస్ b ఇక్కడ 64 4³ రాసుకోవచ్చు. కాబట్టి మనము 4b³ రాసుకోవచ్చు. కాబట్టి ఇది మనకు అనమాట దీనిలాగా మారింది ఇక్కడ. మరి దీనిలాగా రాసేమొస్తుంది చెప్పండి. a + b అంటే ఇప్పుడు సో 3a + 4b. తర్వాత ఇక్కడ సో a² అంటే ఏమొస్తుంది. a అంటే మనకి 3aకి సమానం కాబట్టి 3a² తర్వాత 3a × 4b ప్లస్ తర్వాత b² అంటే ఏమొస్తుంది 4b² అనమాట. కాబట్టి సో 3a + 4b ఇంటూ మరి ఇక్కడ 3a² అంటే ఇక్కడ 9a²కి సమానం అవుతుంది. మైనస్ సో 3 4 12ab ప్లస్ ఇక్కడ 16b² అనమాట. కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ ఏమంటే 3a + 4b ఇంటూ 9a² - 12ab + 16b². ఇవి మనకు కారణాంకాలు అవుతాయి అనమాట. తర్వాత 12వ క్వశ్చన్ చూడండి. 12వ క్వశ్చన్ ఏమందంటే త్రిభుజం ఏబీసీలో D, E, Fలు వరుసగా BC, CA, ABలపై గల మధ్య బిందువులు. త్రిభుజం ABC వైశాల్యము 1756 cm² అయిన త్రిభుజం DEF వైశాల్యం ఎంత అంటే ఇక్కడ మీకు పటం తీసా చూడండి ఇక్కడ. సో త్రిభుజం ABC అనమాట. ఇది వీటి మధ్య బిందువులు ఇక్కడ BC మధ్య బిందువు D, CA మధ్య బిందువు E, వీటి మధ్య బిందువు F అనమాట. ఈ 3 బిందువులు కలిపితే వచ్చే త్రిభుజం ఏం చెప్పండి ఇక్కడ లోపల త్రిభుజము. సో DEF అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా త్రిభుజం యొక్క భుజాల మధ్య బిందువులు కల్పగా ఏర్చినటువంటి త్రిభుజం అనేటువంటిది ఈ పెద్ద త్రిభుజం యొక్క వైశాల్యంలో 1/4వ వంతు ఉంటుంది. అంటే 4వ వంతు ఉంటుంది. కాబట్టి అప్పుడు ఏం చేస్తాం మనం మొత్తం వైశాల్యం ఎంత 1756 అనమాట. మరి త్రిభుజం DEF వైశాల్యం ఎంత దీనిలో 4వ వంతు ఉంటుంది కాబట్టి /4 చేస్తామని వచ్చేది ఆన్సర్ అనమాట. సో 4 × 4 4 4 16 ఇక్కడ తర్వాత మీకు ఎంత 15 ఉంటుంది 4 3 12 సో 4 9 36 కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ అంటే 439 cm². కాబట్టి లోపలి త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అంటే 439 cm²కి సమానం కావడం జరుగుతుంది అనమాట. తర్వాత 13వ క్వశ్చన్ చూడండి. 13వ క్వశ్చన్ ఏమందంటే త్రిభుజం ఏబీసీలో యాంగిల్ A + యాంగిల్ B + యాంగిల్ A + యాంగిల్ B = 92 degrees, యాంగిల్ B + యాంగిల్ C = 135 degrees. అయితే యాంగిల్ A + యాంగిల్ C విలువ ఎంత ఇక్కడ మీకు తెలుసు. త్రిభుజంలో ఉన్నటువంటి 3 భుజాల మధ్య 3 కోణాల మధ్య ఎంత సమానం 180కి సమానం అవుతుంది. కాబట్టి యాంగిల్ A + యాంగిల్ B + యాంగిల్ C = 180కి సమానం అవుతుంది. ఇది మనకు తెలుసు ఆల్రెడీ. అయితే ఇక్కడ యాంగిల్ A + యాంగిల్ B, యాంగిల్ B + యాంగిల్ C మనకి ఇచ్చాడు కాబట్టి రెండు కలుపుతాం మనము. యాంగిల్ A + యాంగిల్ B ప్లస్ ఇక్కడ ఏం చెప్పండి ఇక్కడ యాంగిల్ B + యాంగిల్ C = ఎంత చెప్పండి ఇక్కడ. సో 92 degree + 135 degrees అనమాట. ఇక్కడ చూడండి యాంగిల్ A + యాంగిల్ B + యాంగిల్ C పక్కకు రాసి నేను తర్వాత యాంగిల్ B ఇంకోటి పక్కకు రాస్తున్నాను ఇక్కడ. యాంగిల్ A + యాంగిల్ B + యాంగిల్ C + యాంగిల్ B మొత్తం ఎంత చెప్పండి మొత్తం ఇది సో 227 అవుతుంది అనమాట. అయితే మనకు తెలుసు A + B + C ఎంత ఇక్కడ 180కి సమానం కాబట్టి సో 180 + యాంగిల్ B = ఎంత అంటే సో 227 అక్కడ పోతే ఎంత మైనస్ అవుతుంది కాబట్టి సో యాంగిల్ B = ఎంత అంటే 47 వస్తుంది మనకి. కాబట్టి 227 - 180 ఎంత 47 వస్తుంది. మరి యాంగిల్ B = 47 అయితే ఇక్కడ చూడండి ఇక్కడ యాంగిల్ A + యాంగిల్ B + యాంగిల్ C ఎంత 180 కాబట్టి యాంగిల్ B 47 అయితే మరి దాని నుంచి ఏమొస్తుంది చెప్పండి. యాంగిల్ A + యాంగిల్ C = సో 180 - 47 తీసేసి మనకు వచ్చే ఏంటంటే 133 degrees. కాబట్టి యాంగిల్ A + యాంగిల్ C ఎంత అంటే మనకు 133 degreesకి సమానం కావడము జరిగింది అనమాట. తర్వాత 14వ క్వశ్చన్ చూడండి. 14వ క్వశ్చన్ ఏమందంటే ఒక భిన్నంలో లవము హారం కన్నా 6 తక్కువ. సో లవం మనకు 3 కలిపిన ఆ భిన్నము 2/3కు సమానమైన ఆ భిన్నం ఏదైనా ఇక్కడ. అయితే ఫస్ట్ మనం హారాన్ని సో x అనుకుంటే అప్పుడు లవం ఎంత అయిపోయింది సో 6 తక్కువ ఉంది కాబట్టి x - 6 అనుకుంటాం మనం. అయితే మళ్ళీ ఏమంటే ఇక్కడ సో లవానికి 3 కలిపితే వచ్చేటువంటి భిన్నం ఎంత అయిపోయింది 2/3 అంటే కాబట్టి సో లవం అంటే x - 6 3 కలుపుతాం మనము. సో లవం బై హారం కాబట్టి ఇది లవం బై ఇది హారం అనమాట. సో లవానికి 3 కలిపితే వచ్చేటువంటి భిన్నం యొక్క విలువ ఎంత వస్తుంది 2/3కి సమానంగా 2/3 వస్తుంది ఇక్కడ. సో తర్వాత వీటిని క్రాస్ మల్టిప్లికేషన్ ఏమొస్తుంది చెప్పండి. సో x - 6 + 3 ఎంత x - 3 అవుతుంది. x - 3 × 3 ఎంత అవుతుంది ఇక్కడ సో 3x - 9 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ x × 2x సో 2x ఇతరులకు వస్తే ఏమవుతుంది మైనస్ అవుతుంది x. ఈ 9 ఇక్కడ ప్లస్ అవుతుంది కాబట్టి 3x - 2x అంటే x అవుతుంది. సో x = 9 అనమాట. కాబట్టి సో x అంటే ఏమనుకున్నాం హారం కాబట్టి x = 9. మరి లవం ఎంత చెప్పండి 3. సో హారం కంటే 6 తక్కువ కాబట్టి ఏమవుతుంది అప్పుడు 3కు సమానం అవుతుంది అనమాట. సో కాబట్టి భిన్నం మనకి ఏమవుతుంది x - 6/x అంటే సో x - 3 అంటే 9 - 6 అంటే 3 అవుతుంది. హారం ఎంత 9 కాబట్టి సో
9 ఇక్కడ, కాబట్టి 3/9 మనకు కావాల్సినటువంటి భిన్నం అవుతుంది అనమాట. తర్వాత 15 క్వశ్చన్ చూడండి, ఇది కూడా ఈజీ క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చినట్టే సో రెండు సంపూరక కోణాల నిష్పత్తి 5:4 అంట. అయితే ఆ కోణాలు ఏమన్నా ఇక్కడ మనకు తెలుసు, సంపూరక కోణం అంటే ఏంటి, రెండు కోణాలు మొత్తం 180 డిగ్రీస్ అయితే ఆ కోణాలు ఏమంటే సంపూరక కోణాలు అంటారు అనమాట. కాబట్టి సో రెండు కోణాలు మొత్తం 180కి సమానం అయితే ఆ కోణాలను సంపూరక కోణాలు అంటారు. వాటి నిష్పత్తి ఎంత చెప్పండి, ఇక్కడ 5:4 అనమాట. అయితే ఇందులో మొదటి కోణం నిష్పత్తి ఉంటుంది, ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 సో మొత్తం నిష్పత్తి భాగాల మొత్తం ఎంత ఇక్కడ 5 + 4 అంటే 9 అవుతుంది అనమాట. మరి మొత్తం కోణం ఎంత 180 అవుతుంది ఇక్కడ. సో 9 1 జా 9 20 కాబట్టి 20 × 5 ఎంత చెప్పండి 100 అనమాట. కాబట్టి సో 5 భాగాల కోణం విలువ ఏంటంటే 100 అవుతుంది అనమాట. మరి సో 4 భాగాల కోణం ఎంత మొత్తం వీటికి రెండు కోణాల మొత్తం 180కి సమానం అవుతుంది కాబట్టి రెండో కోణం ఎంత ఉంటుంది ఆటోమేటిక్గా సో 80కి సమానం అవుతుంది. కాబట్టి కోణాలు ఏమైతే సో 100,80కి సమానం కావడం జరుగుతాయి అనమాట. తర్వాత 16వ క్వశ్చన్ చూడండి. 16వ క్వశ్చన్ ఏముందంటే ఒక సమాంతర చతుర్భుజ చుట్టుకొలత 54 సెంటీమీటర్లు మరియు దాని ఆసన్న భుజాల నిష్పత్తి 2:7 అయినా ఆ భుజాల పొడవులు ఎంత అన్నది ఇక్కడ. అయితే చూడండి, ఇక్కడ మనకి ఇది సమాంతర చతుర్భుజము, మనం ఏ సో BCD తీసుకుంటే ఇక్కడ ఏం చెప్పండి మనకి ఇక్కడ సో సమాంతర చతుర్భుజంలో ఆపోజిట్ భుజాలు సమానంగా ఉంటాయి, అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉంటాయి. ఈ రెండు సమానం, తర్వాత ఈ రెండు కూడా సమానం ఉంటాయి అనమాట. వీటి నిష్పత్తి మనకి ఎంత 2:7 కాబట్టి ఈ చిన్న భుజాల యొక్క విలువ ఎంత 2 అని రెండు భాగాలు అనుకుంటాం మనము. సో దీన్ని 2xగా తీసుకుందాము. దీని ఏమనుకున్నాం మనము 7 భాగాలు కాబట్టి 7xగా తీసుకుంటాము. ఇక్కడ ఈ రెండు భుజాలు సమానం, ఈ రెండు భుజాలు సమానం కాబట్టి చుట్టుకొలత ఏమవుతుంది అప్పుడు సో 2x + 7x + 2x + 7x అనమాట. సో మొత్తం గుర్తు ఏమొస్తుంది 2x + 7x మొత్తం 9x. సో 9x + 9x ఎంత అయిపోయింది 18x అవుతుంది అనమాట. కాబట్టి సో 18x కూడా మొత్తం చుట్టుకొలత ఎంత ఇక్కడ 54 కాబట్టి 18x = 54. చూడండి మరోసారి చూడండి ఇక్కడ సో 2x + 7x మళ్ళీ ఇదంతా 9x + 2x ఎంత సో 11x + 7x ఎంత 18x. కాబట్టి మొత్తం చుట్టుకొలత 4 భుజాల పొడవులు మొత్తం అనమాట. ఇక్కడ 18x = 54, 18 1 జా తర్వాత 18 సో 3 జా కాబట్టి x మనకి ఎంత అంటే ఇప్పుడు సో 3కు సమానమైంది. x 3 సమానమైనప్పుడు మనకి ఈ భుజం ఎంత సో AD అంటే మనం ఏమనుకున్నాము సో 2x అనుకున్నాం కాబట్టి 2 × x అంటే 3 వచ్చింది కాబట్టి 2 మూడు ఎంత చెప్పండి 6. అదేవిధంగా సో AB అంటే ఎంత చెప్పండి, ఇదేమో AD ఇదేమో AB అంటే ఎంత 7 × x కాబట్టి 7 × 3 7 మూల 21 కాబట్టి ఈ భుజం ఎంత అంటే మనకు 21 అనమాట. కాబట్టి 6 21 6 21 ఇవి మనకు భుజాల యొక్క కొలతలు కావడము జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మా తర్వాత చూడండి 17వ క్వశ్చన్ ఏముందంటే ఒక సమబాహు త్రిభుజం చుట్టుకొలత 60 మీటర్లు అయినా దాని యొక్క వైశాల్యం ఎంత. ఇక్కడ మీకు తెలుసు సమబాహు త్రిభుజం అంటే ఏంటి, 3 భుజాలు సమానమున్న త్రిభుజాన్ని ఏమంటారు సమబాహు త్రిభుజం అని అంటారు. మరి దీని చుట్టుకొలత ఫార్ములా అన్ని భుజాలు సమానం అంటే ఒక భుజాన్ని ఏ అనుకుంటే A + A + A అనమాట. A + A + A 3 అనమాట. ఇది చుట్టుకొలత. సో చుట్టుకొలత ఎంత ఇక్కడ మనకి 60 మీటర్లకు సమానం కాబట్టి 60 రాస్తుంది ఇక్కడ. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి సో 3 × 3 20 కాబట్టి ఒక భుజం ఏంటంటే మనకి 20 మీటర్లకు సమానమైంది అనమాట. మరి సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఫార్ములా మీకు తెలుసు. సో క్యాపిటల్ A = √3/4 A² అనమాట. ఇది సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యానికి ఫార్ములా అవుతుంది ఇది. మరి దీని నుంచి దట్ ఇంప్లైజ్ A = √3/4 సో ఇంటూ A² అంటే ఇక్కడ A అంటే 20 వచ్చింది కాబట్టి A² అంటే ఏమొస్తుంది 20 × 20 కాబట్టి సో 20 × 20 రాస్తుంది ఇక్కడ. తర్వాత సో 4 ఎక్కం 4 5 ఇక్కడ. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి A = 20 × 5 100 సో √3 మీటర్² కాబట్టి సమబాహు త్రిభుజం యొక్క వైశాల్యం ఎంత అంటే 100√3 మీటర్²కి సమానం కావడం జరిగిందనమాట. తర్వాత 18వ క్వశ్చన్ చూడండి. 18వ క్వశ్చన్ ఏముందంటే ఒక స్తూపం ప్రకతల వైశాల్యము 4400 సెంటీమీటర్² అంట మరియు దాని భూపరిధి 110 సెంటీమీటర్లు అయితే సో ఎత్తు ఎంత అన్నాడు ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ ఇది స్తూపం అనమాట. ఈ ఎత్తుని ఏమంటారు దీన్ని స్తూపం యొక్క ఎత్తు అంటారు అనమాట. మరి భూపరిధి అంటే అర్థం ఇక్కడ స్తూపం యొక్క భూపరిధి అంటే మనకి కింద ఏ ప్రాంతం ఇక్కడ ఏ ప్రాంతం అయితే ఇది భూపరిధి అనమాట. ఇది మరి స్తూపం యొక్క భూపరిధి మనకి ఏ ఆకారం చెప్పండి అది సో వృత్తాకారం ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలా స్తూపం యొక్క భూపరిధి మనకు వృత్తాకారం ఉంటుంది. మరి స్తూపం యొక్క భూపరిధి అనేటువంటి మనకు వృత్తం యొక్క చుట్టుకొలతకు లేదా వృత్త పరిధికి సమానం అవుతుంది. మరి వృత్త పరిధి ఫార్ములా సో 2πr కాబట్టి స్తూపం యొక్క భూపరిధి 2πrకి సమానం అవుతుంది. ఇది ఎంత ఇచ్చినప్పుడు ఇక్కడ 110 ఇచ్చినాడు కాబట్టి సో 110 సెంటీమీటర్లకు సమానం అనమాట. అదేవిధంగా మళ్ళీ ఇచ్చిన ఇక్కడ స్తూపం యొక్క ప్రకతల వైశాల్యం ఎంత 4400 సెంటీమీటర్² అనమాట. మరి స్తూపం ప్రకతల వైశాల్యం ఫార్ములా 2πrh ఎంత సమానం మొత్తం ఇది 4400కి సమానం కావడం జరిగిందనమాట. మరి మనకు తెలిసి ఇక్కడ 2πrకు విలువ ఎంత చెప్పండి ఇక్కడ సో 110కి సమానం కాబట్టి ఏం చేస్తాను ఇక్కడ ఈ ప్లేస్లో 110 రాస్తున్నాను ఇక్కడ నేను. సో 110 × h కూడా ఎంతంటే సో 4400 అనమాట. మరి h ఏమొస్తుంది చెప్పండి అప్పుడు 4400 సో 110కి సమానం ఇక్కడ. మరి 1 0 క్యాన్సిల్ ఇక్కడ 11 1 జా 11 4 జా తర్వాత సో 0 జా కాబట్టి మనకు వచ్చేటువంటి h ఎంత మనకు 40 సెంటీమీటర్లకు సమానం కావడము జరిగింది. ఇది మనకు స్తూపం యొక్క ఎత్తు అనమాట.
తర్వాత 19వ క్వశ్చన్ చూడండి. 19వ క్వశ్చన్ ఏముందంటే ఒక సమఘనము సంపూర్ణ తల వైశాల్యము 1350 చదరపు మీటర్లు అయినా దాని ఘన పరిమాణం ఎంత అన్నాడు ఇక్కడ. మరి మీకు తెలుసు సమఘనం యొక్క సంపూర్ణ తల వైశాల్యం ఫార్ములా 6a² అనమాట. 6a² అంటే అర్థమైంది ఇక్కడ 6 ఇంటూ భుజము స్క్వేర్ అనమాట ఇక్కడ. మరి వీటి మొత్తం ఎంత వస్తుంది ఇక్కడ 1350కి సమానం కాబట్టి 1350 రాస్తుంది ఇక్కడ. మరి దీనికి a² ఏమొస్తుంది చెప్పండి. సో 1350/6 ఇక్కడ భాగిస్తే కాబట్టి 6 రాస్తుంది ఇక్కడ. మరి 6 ఎక్కము 6 రెంట్ల 12 ఇక్కడ మీకు 15 ఉంటుంది ఇక్కడ. మళ్ళీ 6 రెంట్ల 12 తర్వాత 30 ఉంటుంది 6 ఐదుల 30 ఇక్కడ కాబట్టి సో 225 అనమాట. కాబట్టి a² = 225 అవుతుంది. దీని నుంచి మనకి ఏ ఎంత వస్తుంది చెప్పండి. ఏ అంటే 225కి వర్గమూలం కాబట్టి a = √225 అనేది 15కి సమానం అవుతుంది కాబట్టి 15 అనమాట. తర్వాత మనకేం కావాలా సమఘనం యొక్క ఘన పరిమాణం కావాలి. ఘన పరిమాణం ఫార్ములా భుజం ఇంటూ భుజం ఇంటూ భుజం అనమాట. మరి a ఇంటూ ఏ అంటే 15 కాబట్టి 15 ఇంటూ 15 ఇంటూ 15 అనమాట. ఈ 3 గుణిస్తే మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే సో 3375 సెంటీమీటర్ క్యూబ్ ఘన పరిమాణం కాబట్టి ప్రమాణాలు ఏమొస్తాయి సెంటీమీటర్ క్యూబ్ కాబట్టి 3375 సెంటీమీటర్ క్యూబ్ ఆన్సర్ అవుతుంది అనమాట. తర్వాత లాస్ట్ క్వశ్చన్ చూడండి. 20వ క్వశ్చన్ ఏముందంటే 32 ప్లస్ 16 0.25 81 k⁴ హోల్ పవర్ 0.5 అయితే k విలువ ఎంత అన్నాడు ఇక్కడ. అయితే దీని ఏం రాస్తాం మనము 32ని మనము 2⁵ రాసుకోవచ్చు. మనం 2 × 2 × 2 5 టైమ్స్ చేసి మనకి వచ్చేటువంటిదే 32 కాబట్టి నేను చేస్తాను నేను సో 2⁵ హోల్ టు ది పవర్ ఆఫ్ 0.8 రాస్తున్నా. ప్లస్ ఇక్కడ కూడా 16 ఏం రాస్తాం మనము సో 2⁴ రాసుకోవచ్చు. పవర్ ఎంత చెప్పండి ఇక్కడ 0.25 ఇక్కడ ఏముంది ఇక్కడ సో 81 ఉంది ఇక్కడ. దీని రాసుకోవచ్చు 3⁴ రాసుకోవచ్చు మనం 3 × 3 × 3 × 3 కాబట్టి సో 3⁴ రాసుకోవచ్చు. మొత్తం కలిపి రాస్తే ఏమొస్తుంది అప్పుడు సో 3k రాసి మొత్తానికి పవర్ 4 రాసుకోవచ్చు. దీనిపైన మళ్ళీ ఏమని చెప్పండి ఖాతం 0.5 కాబట్టి 0.5 రాస్తుంది ఇక్కడ. మరి ఇక్కడ చూడండి ఇక్కడ 2⁵ ఇంటూ 0.8 ఇక్కడ ఈ రెండు గుణించాలా మనము లవాలు ఘాతంకాలు గుణించాలా. 5 × 0.8 చెప్పండి సో 2⁴ వస్తుంది. 0.8 × 5 ఎంత అంటే 4కు సమానం అవుతుంది. ప్లస్ అదేవిధంగా ఇక్కడ 4 × 0.25 ఎంత సో 1కు సమానం అవుతుంది కాబట్టి అంటే 1.00 అంటే 1కు సమానం అవుతుంది అనమాట. సో 2⁴1 ఇక్కడ ఏమొస్తుంది ఇక్కడ సో 3⁴ ఇక్కడ కూడా 4 × 0.5 ఎంత చెప్పండి ఇక్కడ 0.5 సగం అనమాట. సగం మొత్తం 4 ఉంటే ఏమవుతుంది 2కు సమానం కాబట్టి 3k హోల్ టు ది పవర్ ఆఫ్ 2కు సమానం అవుతుంది ఇది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 2⁴ అంటే ఎంత మనకు తెలుసు అంటే 16కు సమానం అవుతుంది ఇది. ఇక్కడ ఏమో చెప్పండి ఇక్కడ 2 ఉంది ఇక్కడ ఎంత ఇక్కడ సో 3k² అంటే అర్థమైంది. యాక్చువల్గా 3k × 3k రాసుకోవచ్చు. అయితే 9k² కూడా రాసుకోవచ్చు మనము. మరి 16 + 2 ఎంత చెప్పండి 18 వస్తుంది ఇక్కడ. ఇక్కడ 3 × 3 9 తర్వాత k² ఇక్కడ మరి ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 9 × 9 2 18 కాబట్టి మనకు వచ్చేది ఏంటంటే k² = 2 అవుతుంది అనమాట. మనకేం కావాలి k కావాలి కాబట్టి k వస్తుంది అప్పుడు ఇరువైపుల వర్గములు చేసి ఏమొస్తుంది చెప్పండి k ± √2కు సమానం అవుతుంది కాబట్టి k² = 2 అయితే k ఎంతంటే ± √2కు సమానం అవుతుంది కాబట్టి ఇది మనకు ఆన్సర్ అనమాట. సో ఇవి డిఎస్సిలో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ అనమాట. సో మిగతా క్వశ్చన్లకు మిగతా దాంట్లో చెప్పుకుందాం మనము. సో దయచేసి వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.